హలో నమస్తే అన్న, మీ పేరన్నా? అన్న నమస్తే, నా పేరు రాఖీ. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయన్న. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ రావాలని మీరు కోరుకుంటున్నారన్న? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోకల్ అయితే నవీనన్నని చూసి ప్రజలు మొత్తం మొగ్గు చూపుతున్నారు అన్న కోసము. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కూడా కోసం కూడా అన్న మొగ్గు చూపుతున్నారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీతో గెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎక్కువ వ్యతిరేకం వచ్చిందని అందరూ కాంగ్రెస్ పార్టీ వద్దు, అయితే బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్కి కానీ ప్రజలు వాళ్ళ సైడ్ ఉన్నారని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? బీజేపీ అనేది ఏం లేదన్న, ఒక 10,000 ఓట్లతో. టీఆర్ఎస్ కూడా ఏం లేదు, టీఆర్ఎస్ కార్ పంక్చర్ అయిపోయింది ఎప్పుడో. భారీ ఎట్లన్నా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఏం లేదంటున్నాం. మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు కదా. ఇప్పుడు వాళ్ళ సతీమణి నిల్చున్నారు. సానుభూతి ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది కదా మనకు. సానుభూతి అని ఏముండదు, మొత్తం వాళ్ళకు కూడా తెలుసు గవర్నమెంట్ పథకాలు ఏమి ఇచ్చినా వాళ్ళకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇట్లనే తెలుసు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇక్కడికి ఎమ్మెల్యేగా గెలిస్తే పేరుకి జూబ్లీహిల్స్ అయినా కానీ స్లమ్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ స్లమ్ అంతా డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం మీకుందా? 100% ఉంది అన్న. 10,000 ఉన్నా 10,000 లేపినా కానీ అన్న 24/7 10,000 ఉంటాడు. 24 అవర్స్ గల్లీ తిరుగుతుంటాడు. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరివి చూస్తూనే ఉంటాడు డైలీ అన్న. కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయాలన్న? ఏం చెప్తారు మీరు? ఎందుకు ఓటు వేయాలి ప్రజలు కాంగ్రెస్కి? అన్న కరెంట్ ఫ్రీ వచ్చింది, బస్సు ఫ్రీ వచ్చింది, సన్న బియ్యం వస్తుంది, ఇంకా 3 పథకాలు కూడా ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గెలవంగానే ఆ 3 పథకాలు కూడా వస్తాయి. ఇంకోటి ఒక విమర్శ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండు ఒకటే, మనకు అలా నటిస్తున్నారంటే దానికి మీరేమని చెప్తారన్న? అట్లా ఏముండదు అన్న. కాంగ్రెస్ ఆల్రెడీ రూలింగ్ గవర్నమెంట్, పబ్లిక్ మొత్తం రూలింగ్ గవర్నమెంట్ చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎంఎం సపోర్ట్ ఉంటుంది. సో మరి ఎన్ని వేల ఓట్లతో మెజారిటీతో మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? 50,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. నవీనన్న జెండా రేపరేపాలు ఆడే జెండా కాంగ్రెస్ జెండా. ఓకే, థ్యాంక్స్ అన్న.